వారి యొక్క శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి శుభమైనటువంటి నామములో ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ప్రియులందరికీ కూడా నెల్లిమర్ల తెలుగు బాప్టిస్ట్ సంఘ పక్షముగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. రారీతిగానే ప్రియ మిత్రులారా, స్నేహితులారా, ఈ విధంగా పాటలు పాడుతూ ఈ విధంగా ఏమంటే ప్రభుని స్తుతించడానికి గల ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయటానికి వచ్చాం. ఏంటి ఆ విషయం అనగా 2025 సంవత్సరాల క్రితము ఏమండి ఈ లోకంలో ఒక మనిషి మరణించాడు. ఆయన మరలా పునరుత్థానుడయ్యాడు. ఈ ప్రపంచంలో అనేక మంది చనిపోయారు. ఏమని గొప్ప గొప్ప మహానుభావులు, గొప్ప గొప్ప పేరుగాంచిన వారు, లేకపోతే గొప్ప గొప్ప ఏమని ప్రఖ్యాతిగాంచిన వారు, అలెగ్జాండర్ చక్రవర్తి లాంటి వారు, లేకపోతే ఏమండి బిల్లిగ్రాంగర్, అనేక మంది చనిపోయారు. కానీ ఈయనకున్న ప్రత్యేకత, ఈయనకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఆయన మరలా సజీవుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పునరుత్థానుడయ్యాడు. అందుకే ఆ పునరుత్థానుడైనటువంటి యేసును, ఆ పునరుత్థానుడైన క్రీస్తును, ఆ పునరుత్థానుడైన ప్రభువును ప్రకటించడానికి ఉదయకాల సమయంలో మీ మధ్యలోకి రావడం జరిగింది. అందుకైనా అంటాడు ఏమండి, పునరుత్థానమును జీవమును నేనే మాట్లాడుతున్నారు. నిజమే, ఈ లోకంలో అనేక మంది చెప్పారు, లేకపోతే అనేక మంది ఏమండి చనిపోయారు, కానీ వారు ఎవ్వరు కూడా లేవలేదు. ఈరోజు మేము ప్రకటిస్తున్నటువంటి యేసు, లేకపోతే నేను ఏమని చెప్తున్నటువంటి యేసు ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆ పునరుత్థానుడైన యేసు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఏమని మనము కాదు, ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు కనుకనే ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితమే ఒక లోకానికి ఒక చక్కనైనటువంటి ఏమని మాటను ఆయన బలవేశాడు. ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. ఒకవేళ నీ జీవితంలో నెమ్మది లేక, సమాధానం లేక, విశ్రాంతి లేక, ఆదరణ లేక ఉంటే ఈరోజు నీ కొరకే ఈ మాటలు. నిన్నే పిలుస్తున్నాడు ఆయన, నిన్నే ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పునరుత్థానుడైన యేసు, ఆయన సజీవుడైన యేసు, సర్వయుగాలలో ఉండగలిగినటువంటి దేవుడు ఆయన. అందుకే ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన అందరికీ ప్రభువు, ఒక్కరికి మాత్రమే కాదు, ఆయన అందరికీ ప్రభు. ఈ నెల్లిమర్ల పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రభు అయి ఉన్న దేవుడు. అందుకే ప్రియ మిత్రులారా, అందుకే ప్రియ స్నేహితులారా, నా ప్రియమైనటువంటి ఏమిటి శ్రోతులారా, ఆ పునరుత్థానుడైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. ఆయన మేము వెంబడిస్తున్నాం. మా జీవితాల్లో నెమ్మది, సమాధానము, ఆనందం మేము పొందుకున్నాము కనుక మీ జీవితాల్లో కూడా ఆయన వెంబడిస్తే నెమ్మది, సమాధానము, ఆదరణ మీ జీవితాల్లో మీకు కలుగుతుంది. కనుకనే చాలా మంది చెప్పిన విధంగా కాదు కానీ ఈయనైతే తాను చెప్పిన రీతిగానే ఆయన లేచాడు అన్న సంగతి మాటికి కూడా నేను కంఠపరంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆ పునరుత్థానాన్ని నీ జీవితంలో నువ్వు ఆహ్వానించినట్లయితే, ఆ పునరుత్థానాన్ని నీ జీవితంలోనికి ఏమి నువ్వు రమ్మని పిలిస్తే ఈ ఉదయకాల సమయంలోనే ఆయన రావటానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ప్రియ మిత్రులారా, ప్రియ శ్రోతలారా, ప్రియమైనటువంటి నా స్నేహితులారా, ప్రియమైనటువంటి ఏమిడైన యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆ పునరుద్ధారుడైన క్రీస్తును మీ హృదయంలోనికి, మీ గృహంలోనికి మీరు ఆహ్వానించినట్లయితే ఖచ్చితంగా మీ కుటుంబంలో నెమ్మది, సమాధానమును ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఏమైనా అనేక వేల సంవత్సరాల క్రితమే ఆయన ఒక మాటను కూడా తెలియచేశాడు. ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. ఒకవేళ లోకంలో ఉన్నటువంటి సమాధానము లేకపోతే శాంతి కొంతకాలమే, కానీ ఆ శాంతి మూర్తి అనేటువంటి ఆ గొప్ప దేవుడు ఏమంటే లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు, ప్రజలందరికీ ఏమంటే సమాధానమును, శాంతిని ఇవ్వటానికే ఏమంటే ఆయన పునరుత్థానుడయ్యాడు. కనుక ఆ పునరుత్థానాన్ని మీ యొక్క హృదయాలను మీరు చేర్చుకొని గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకోవాలని ఈ మాటలు ముగిస్తున్నాడు. దేవుడి కృప ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా నెల్లిమర్ల పట్టణం అంతటికీ కూడా ప్రభువా ఈ రీతిగా
సువార్తను మీ యొక్క సువార్తను ప్రకటించడానికి మిమ్మల్ని గణపరచడానికి 2025 సంవత్సరాల క్రితమే ప్రభువా మానవాళి కొరకు ఈ భూలోకానికి వచ్చి మా అందరి నిమిత్తమై మరణించి తిరిగి లేచినటువంటి దినాన్ని ప్రభా మేము ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండగా ప్రభా ప్రత్యేకించి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ నెల్లిమల్ల పట్టణంలో ప్రభా నీ యొక్క మాటలు ప్రతి ఒక్క వారి యొక్క గుండెల్లో నాటుబడాలని ఫలింప చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీవించండి, ఆశీర్వదించండి. చెప్పినటువంటి మాటలు మీరు నీరు కట్టి ఫలింప చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. అయ్యా నా తండ్రి, యేసే నిజమైన దేవుడని, యేసే లోకరక్షకుడని, యేసే సత్యము మార్గము జీవమని ఈ రీతిగా ప్రకటించడానికి ఇచ్చినటువంటి గొప్ప కృప కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ప్రభా నా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా నా తండ్రి నాయన మీరే జ్ఞాపకం చేసుకొని ఫలింప చేయాలని మీకు కోరుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాపుల రక్షకునికి, మరణమును గెలిచి పునరుత్థానుడై లేచిన దేవునికి హల్లెలూయా.